ప్రియ సహోదరి సహోదరులారా, చిట్ట చివరి దినము, మూడవ దినము ఈ యొక్క ఆధ్యాత్మిక వడకములో మధ్యకాల సమయమున 2:30 ప్రాంతంలో అందరము కూడా మరొకసారి దేవుని యొక్క పిలుపుతో గుమికూడి ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనబోతూ ఉన్నాము. ఉదయకాలం మనం విన్న విధముగా విజ్ఞానమును వివేకమును మీ బిడ్డలకి వారసత్వముగా పంచేలా వారు ఏ విధముగా మంచిని మాత్రం ఎంచుకొని మంచి మార్గం నడిచి దేవుని ఆశీస్సులు పొందుతారో మనం ఆ ప్రభువాక్యములో విన్నాము. ఈ మధ్యకాల సమయమున ఆ ప్రభు దేవుడు మరొకసారి మనం పిలిచి ఈ గత 3 రోజులుగా మనము విన్న వాక్యమును మరొకసారి నెమరు వేసుకుంటూ మన కుటుంబమును పరిశీలించుకోమంటున్నాడు. కుటుంబ క్రీస్తు విలువలు అన్న ఈ యొక్క చిన్న అంశంపై ఈ యొక్క మధ్యకాల సమయం ధ్యానించుకుందాం. క్రైస్తవ కుటుంబ వారసత్వంలో ఈ 4వ భాగమైన కుటుంబ విలువలన్న అంశంపై ఈ మధ్యకాల సమయమున ధ్యానించుకుందాం. ఆ ప్రభు ప్రేరణ కొరకు, ఆత్మ ప్రేరణ కొరకు అందరము గుమికూడి చేతులు జోడించి కన్ను మూసుకొని ఆత్మ సర్వేశ్వరుని ఈ పాటతో ఆహ్వానించుకొని ఆ ప్రేరణతో ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ఆత్మస్వరూపుడా మాపై దిగి వచ్చి మమ్మందరినీ కూడాను నీ యొక్క ఆత్మశక్తితో నింపు ప్రభువా. మమ్మందరినీ కూడాను ఆవహించి ఈ యొక్క వాక్యంపై ధ్యానించుకుని గొప్ప శక్తిని బలమును దయచేయి. ఓ ఆత్మ సర్వేశ్వర, ఓ అగ్నిస్వరూపుడా, ఓ పౌర రూపుడా మాపై దిగిరమ్ము, మమ్మ అభిషేకించుము. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడ లూకా సువార్త 2వ అధ్యాయము 51 నుండి 52 వరకు. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమునందును ప్రాయమునందును వర్ధిల్లుచు
దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఇద్దరు వ్యక్తుల కలయిక కుటుంబం. కొన్ని కుటుంబాల సమూహం ఒక ఊరు, కొన్ని ఊర్ల సముదాయం, సమాజం, సంఘం. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం, జనం కలిస్తే జగం. మనది జగమంతా కుటుంబం, ఒకే కుటుంబం. జగమంతా ఒకే విశ్వాసముతో క్రైస్తవ లోకమంతయు కూడాను ఆధ్యాత్మిక దైవిక కుటుంబముగా ఏర్పడి క్రైస్తవ జీవితమును జీవిస్తూ ఉన్నాం. ఈ క్రైస్తవ కుటుంబమునకు కుటుంబ సంపదగా తల్లిదండ్రులు ఇచ్చి వెళ్ళాలనుకుంటున్న వారసత్వము, విశ్వాసము, దేవుని వాక్కు, నిబంధనము, ఆజ్ఞలు, పవిత్రత, పుణ్యకార్యములు, విజ్ఞానము, వివేకము అని గత 2 రోజులుగా ఉదయకాల సమయమున ఈరోజు వాక్య పరిచర్యలో విన్నాం. దేవునిచే ప్రేరేపింపబడ్డాం. ఈ యొక్క చిట్టు చివరి భాగం 4వ భాగము వాక్య పరిచర్యలో ఆ ప్రభువు వీటన్నిటితో పాటు సమాజమునకు కుటుంబము పునాది కావున ఆ పునాది దృఢముగా నిలబడాలంటే ఆ కుటుంబమునకు ఉండవలసిన ఆభరణము లాంటి విలువలు ఉంటేనే సమాజములో ఆ కుటుంబమునకు విలువ ఉంటుంది. సమాజములో విలువలతో ఉన్న కుటుంబము మాత్రమే వెలకట్టగలిగినది, విలువ కలిగినది అని ఆ ప్రభువు ఈనాటి సువార్తనందు మనకు తెలియజేసి ఉన్నాడు. ఏ విధముగానైతే మరియ తల్లి యోసేపు గారు, క్రీస్తు భగవంతుడు బాలయేసు ముగ్గురు కలిసి తిరు కుటుంబముగా దేవుడు నచ్చి మెచ్చిన, అతిగా ప్రేమింపబడిన, దేవుడిచే అభిషేకం పొందిన తిరు కుటుంబము ఏ విధముగా విలువలకి ప్రాధాన్యతనిచ్చి, దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యతనిచ్చి, ఆ దేవుడు వసగిన విలువలకు ప్రాధాన్యతనిచ్చి, ఆ విలువలనే మెడలో హారములుగా, ఆభరణములుగా ధరించి పుణ్య జీవితము జీవించారో, మన క్రైస్తవ కుటుంబములకు కూడా ఉండవలసినది ఆభరణము లాంటి ఆ క్రీస్తు విలువలే అని వాక్యములో ఈ దినము ఈ మధ్యకాల సమయమున వాక్య పరిచర్యలో వినబోతూ ఉన్నాం. విలువలు కరువైన సమాజంలో జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. ఒకప్పుడు పూర్వకాలంలో పెద్దలు చెబుతూ ఉంటారు, ఎంతోమంది తల్లిదండ్రులను నేను విని ఉన్నాను, స్వామి విలువలు అనునవి కేవలము ఎప్పుడో చరిత్రలో విన్నా జీవించినవిగా మారిపోయాయి స్వామి. ఈనాటి సమాజములో, ఈనాటి యువతి యువకుల మధ్యలో కానీ, ఈనాటి తరము వారి మధ్యలో కానీ ఈ విలువలకి చోటు కరువైంది స్వామి. క్రైస్తవ కుటుంబములలో దేవుడిచే అభిషేకం పొందిన తిరు కుటుంబమును పోలిన క్రైస్తవ కుటుంబాలలో కూడాను నైతిక విలువలని, సామాజిక విలువలని, క్రైస్తవ విలువలని, క్రీస్తు ప్రభు విలువలని చోటు లేకుండా విలువలు లేని కుటుంబముగా, వెలలేని కుటుంబముగా, విలువలేని కుటుంబముగా జీవిస్తున్నారని ఎంతోమంది వాపోయి ఉన్నారు. సమాజములో కుటుంబము ఒక పునాది కావున సమాజము సఖ్యతతో, ఐక్యతతో, విభజనలు లేకుండా, తారతమ్యములు ఉన్నప్పటికీ భిన్నత్వములో ఏకత్వముతో, ఐక్యతతో జీవించాలన్నా, జగమంతా ఒకే కుటుంబముగా ఒప్పుతూ జీవించాలన్నా, శాంతి సమాధానంతో జీవించాలన్నా ఆ సమాజమునకు పునాది అయిన కుటుంబము కూడాను విలువ కలిగినదిగా ఉండాలి. అలా నేను సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు, సమాజంలో నేను విలువలు చూడాలంటే నా కుటుంబంలో నాకు విలువలు ఉన్నాయా,
నా కుటుంబానికి కొన్ని కట్టుబాట్లు కానీ, కొన్ని ఆచార వ్యవహారాలు కానీ, కొన్ని విలువలు కానీ ఉన్నాయా? నా కుటుంబమునకు ఉండాలంటే నాలో ఆ విలువలు ఉన్నాయా? నేను ఆ విలువలతో కూడిన జీవితం జీవిస్తూ ఉన్నానా, లేక విలువలు మరచి జీవిస్తూ ఉన్నానా? ఇష్టానుసారముగా లోక ఆకర్షణకు గురి అయి లౌకిక విషయములకు ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మిక విషయంలో పక్కకు పెట్టి, విశ్వాసమును పక్కకు పెట్టి, దేవుని యొక్క వాక్కును పక్కకు పెట్టి, దైవమును పక్కకు పెట్టి ఇష్టానుసారముగా లోక పోకడలతో జీవిస్తూ ఉన్నానా? విలువలు లేని సమాజమును నేను తయారు చేస్తూ ఉన్నానా అంటే అది ఎంతైనా చెప్పుకోవలసిన విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు బయటికి వెళ్ళినప్పుడు, అడుగు బయటికి వెళ్ళి సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏ మనిషిని కదిలించినా, ఏ సమాజమును కదిలించినా, ఏ సంఘమును కదిలించినా విలువలు కొరతగా కనబడే సమాజమే. విలువలు లేని వ్యక్తులుగానే కనబడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా. కానీ ఎందుకు ఇవన్నీ? ఎందుకు? దైవ భయం లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు, దైవ గ్రంథము, దేవుని వాక్ అంటే ఆ ఆసక్తి లేనప్పుడు, లోకపవాది ఆకర్షణకు గురి అయి మనము చదువుకున్న వాళ్ళము, జ్ఞానం ఉంది కానీ విజ్ఞానము వివేకము కరువైనప్పుడు ఈ విలువలకి ప్రాధాన్యతను ఇవ్వమని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. ప్రభుకు యేసుక్రీస్తు ఏ విధంగానైతే చిన్ననాటి బాల యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తల్లిదండ్రులకు విధేయుడై ఆ మరియ తల్లి యోసేపుతో కలిసి వారికి విధేయుడై జీవించాడని వాక్యములో విని ఉన్నాం. అలా విధేయుడై విలువలు కలిగి కుటుంబములో తిరు కుటుంబముగా పవిత్రమైన జీవితం జీవించిన ఆ యేసుక్రీస్తు ప్రభు మరియ తల్లి యోసేపును ఆ ప్రభు అయిన భగవంతుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరియ యోసేపు యేసుల కుటుంబం విలువ కలిగిన కుటుంబం, విలువతో ఉన్న కుటుంబం అని మనకి తెలుస్తూ ఉంది. ఆ తల్లిదండ్రులకు విధేయుడైన బాలయేసు పిల్లలందరికీ నేర్పిస్తున్నాడు. మీ పిల్లలందరికీ మీరు ఇవ్వవలసిన 4వ భాగంలో ఒకే ఒక ఆస్తి, ఉదయకాలం చూసుకునే విధముగా దైవ జ్ఞానం వివేకంతో పాటు కుటుంబ విలువలను వారసత్వముగా ఇచ్చి వెళ్ళండి. కుటుంబ కట్టుబాట్లను వారసత్వముగా ఇచ్చి వెళ్ళండి. ఆ వారసత్వముగా వసగిన ఆ విలువలు, క్రీస్తు విలువలతో పిల్లలు జీవిస్తేనే ఆ దేవునిచే ఆశీర్వదింపబడతారు. కుటుంబంలో సభ్యులందరూ కూడాను కలిసి మెలిసి సమత మమతతో జీవించగలరు. లేకపోతే కుటుంబంలో నలుగురుంటే ఒకే కుటుంబంలో 4 కుటుంబాలు, 4 విభజనలు ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, విలువ లేని కుటుంబంగా ఉంటే ఎవరి దారి వారు జీవిస్తారు. ఎవరికి వారే యమునా తీరి అన్న రీతిలో జీవిస్తూ సమాజంలో విభజనలు ఎక్కడ చూసినా కానీ విడిపోయిన జీవితాలే ఎదురవుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా ఆ ప్రభువు విలువలు కలిగిన జీవితం ఆ కుటుంబం జీవించాడు. కాబట్టి చివరికి ఏమంటున్నా అంటే యేసు జ్ఞానమునందును ప్రాయమునందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును మరియు ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. విలువలు కలిగి జీవించినప్పుడే, ఆ దేవునిచే మెచ్చబడినప్పుడే, దేవునికి నచ్చినప్పుడే దేవుడు నిన్ను అనుగ్రహముతో, దైవానుగ్రహముతో మరియు ప్రజల ఆదరాభిమానాలతో ఆ దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆశ్రమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చెబుతూ ఉంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒక ఊరిలో రంగయ్య మంగయ్య అన్న 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 కుటుంబాలు కూడాను ఎదురెదురు కుటుంబాలే, ఇరుగు పొరుగు వాళ్ళే. రంగయ్య మంచి విశ్వాసం కలిగి, దైవభీతి కలిగి 2 పిల్లలతో తన కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ పేదరికంలో జీవించిన ఆ రంగయ్య కుటుంబంలో ఏ కుటుంబంలో లేని శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము. పేదరికంలో ఉన్నప్పటికీ, పూట గడువుటకే కష్టమైనప్పటికీ, ఏ రోజు వారి కూలి ఆ రోజుతో పొట్ట పూడ్చుకోవాల్సి వచ్చినప్పటికీ రంగయ్య తన భార్య పిల్లలు ఎప్పుడు చూసినా ముఖం మీద చిరునవ్వుతో విలువలు కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, క్షమించుకుంటూ, కలిసిమెలిసి పనులు చేసుకుంటూ, ఒకరి పనుల్లో ఒకరు తోడ్పడుతూ ఏ విధముగా వారు జీవిస్తున్నారో ఊరంతా, సమాజమంతా చూసింది. మరొక పక్క మంగయ్య కుటుంబం ఎంతో గొప్పనైన కుటుంబమైనా, ఎన్నో ఆస్తిపాస్తులున్నా, ఎంత సంపద కూడబెట్టినా ఉన్న 2 పిల్లలు తల్లిదండ్రుల మాట వినక ఇష్టానుసారముగా ఎవరి దారిలో వాళ్ళు జీవిస్తూ అనేక వ్యసనాలకు గురి అయి సమాజంలో అనేక అవినీతికి పాల్పడి ఎన్నో ఆ తప్పుడు పనులు చేస్తూ మంగయ్య భార్య తల్లిదండ్రులు కూడా మరిచి ఏ విధంగా అగౌరవిస్తూ, తల్లి తండ్రి అని గౌరవం లేకుండా, విలువలు లేకుండా, మంచి చెడుకు భేదం లేకుండా
ప్రేమ, ఐక్యత, సఖ్యత, సమత, మమత కలిసి జీవించకుండా ఎవరికి తోచిన దారిలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంత సంపద ఉన్నా కానీ వారి మంగయ్య ఎప్పుడు బయటకు వచ్చినా, పిల్లలు ఎప్పుడు బయటకు వచ్చినా భార్య భర్తల మీద సఖ్యత లేకపోవడము, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య శాంతి సమాధానము, నలుగురుంటే 8 లోకాలలో జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా జీవించడానికి ఒకే ఒక్క కారణమని నేను ఆ కథ చదివిన తర్వాత వారి ఇరువు యొక్క కుటుంబ జీవితాన్ని చూసిన తర్వాత నేను తెలుసుకున్నాను. మన ఇంటికి కావలసినది, మన కుటుంబం కావలసినది సంపద కాదు, ఐశ్వర్యము కాదు, ఆభరణాలు కాదు, డబ్బు కాదు, ఐశ్వర్యము కాదు, అందము కాదు, చందము కాదు. మనకు కావలసింది కుటుంబానికి ఉండవలసిన విలువలు. ఆ యొక్క గ్రామంలో ఫలానా వారి కుటుంబం అంటే, రంగయ్య కుటుంబం అంటే అది మంచి కుటుంబము, అది తిరు కుటుంబము, అది దేవునికి ఆశీర్వదింపబడిన కుటుంబము, మంచి కుటుంబము, మంచి వ్యక్తులు అని వారిని ఊరంతయు కూడాను వారి పేరు విన్నారు అంటే గౌరవిస్తారు. వారు మంచివారని ఏ నోట చూసినా మంచి పలుకులే. మరొక పక్క మంగయ్య కుటుంబం అంటే అగౌరవం, మంగయ్య కుటుంబం అంటే అసహనం, మంగయ్య కుటుంబం అంటే ఇక అదొక చెడ్డ కుటుంబానికి సంకేతముగా వారి గురించి చెడుగా మాట్లాడుకోవడం. ఎవరు కదిలించినా కానీ, మంగయ్యకి డబ్బున్నా కానీ అంతటి అహంకారి, అంత గర్విష్టి, అంత కోపిష్టి, అలాంటి వాడిని ఎవరి నోట్లో చూసినా కానీ చెడుగాని నానాడు మంగయ్య తన కుటుంబ సభ్యులు. ఇక ఆ గ్రామంలో రంగయ్య కుటుంబానికి ఎంత విలువ ఉందో, ఆ ప్రజలు ఎంతగా వెలకట్టారో, మంగయ్య కుటుంబానికి వెల ఉన్నా, డబ్బున్నా విలువలేని ఆ యొక్క కుటుంబముగా మిగిలిపోయింది. ఆ యొక్క రంగయ్య కుటుంబాన్ని విలువనిస్తే ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానమునకు తీసుకువెళ్తే, మంగయ్య కుటుంబం డబ్బున్న ఆ గ్రామంలో ప్రజల మధ్యలో సమాజంలో విలువలు లేవు కాబట్టి విలువలేని వారిగా జీవించారు. అక్కడ ఉండవలసిన ఆస్తిపాస్తులతో అలా ఉండవలసిన ఆ యొక్క మంగయ్య కుటుంబం అధోగతి పాలై ఇక ఆ యొక్క దీనస్థితిలో ఉండడము, అందరి నోట్లలో సమాజంలో చెడుగా చిత్రీకరించబడము విని ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనది రంగయ్య కుటుంబమా, మంగయ్య కుటుంబమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. సమాజము, కుటుంబ జీవితము, క్రైస్తవ జీవితం అనగా యాంత్రిక జీవితం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. మనము యంత్రము కాదు ప్రియ సహోదరి సహోదరులారా. మనది వాస్తవికమైన జీవితము, క్రైస్తవ జీవితము, క్రీస్తు ప్రభు యొక్క విలువలతో ఆశీర్వదింపబడవలసిన జీవితము జీవించాలి. విలువలు కలిగిన జీవితము జీవించాలి. నా కుటుంబము రంగయ్య కుటుంబం పోలి విలువలు కలిగిన జీవితం జీవించాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తూ, దైవ భయముతో, విశ్వాసముతో, దేవుని వాక్కుతో, నమ్మకముతో, ప్రేమ పంచుకునే గుణము, క్షమించుకునే గుణము, ఇక శాంతి సమాధానములు, ధైర్యముతో, ప్రేమతో జీవించాలని ఆ ప్రభువు విలువలను ఆభరణలుగా ధరించి కుటుంబానికి పునాదులుగా వేసుకొని జీవించాలని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటి ఆ కుటుంబం పోలి మన కుటుంబం ఉన్నదా, లేక మంగయ్య కుటుంబం పోలి ఉన్నదా? నాకు అన్నీ ఉన్నా, సకల అష్టైశ్వర్యాలు ఉన్నా కానీ, ఈ లోక జ్ఞానం ఉన్నా కానీ, ఉన్నత చదువులు చదివినా కానీ నా కుటుంబానికి విలువ లేదు, నాకు బయటికి వెళ్తే విలువ లేదు. ఎందుకనగా నా ఇంటికి కానీ నాకు కానీ విలువలు లేవు, క్రీస్తు విలువలు లేవు. క్రైస్తవ సమాజంలో కూడాను, విచారణలో కూడాను నా కుటుంబానికి విలువ లేదు. ఎవరు చూసినా నా కుటుంబం ఎందుకు చెడుగా మాట్లాడుతూ ఉన్నారంటే నా కుటుంబమునకు విలువ లేనికుండా జీవించే కుటుంబం కావున ఇక ఆ కుటుంబము క్రీస్తుని పోలిన కుటుంబం కాదు, ఆ కుటుంబము తిరు కుటుంబం పోలిన కుటుంబము కాదని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. క్రీస్తు ప్రభువు క్రైస్తవ కుటుంబము విలువలు గల కుటుంబముగా, విలువలు లేని కుటుంబము కాదు. విలువలు లేకపోతే మన కుటుంబమునకు, మన జీవితమునకు విలువ ఉండదని ఆ ప్రభు వాక్యంలో పలుకుతుంది. అందుకే ప్రభు క్రీస్తు ఆ యొక్క సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో, నీకు ఒసగిన ఆ యొక్క దానమును ఇతరులకి దానము చేసినలా, ఆ భోజనమును పరులతో పంచుకునేలా నీ ఉదార స్వభావమును దేవుడు ఆశీర్వదించును. ఈ ఉదార స్వభావమునకు గాను దేవుడు నిన్ను ఆశీర్వదించునని వాక్యములో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఏ విధంగా ఆ ప్రవక్త ప్రజలకు ధైర్యం చెబుతున్నాడో, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నాడో, ధైర్యం నూరిపోస్తూ ఆ విధంగా ముందుకు సాగాలని ఏ విధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం. అదే విధముగా పౌలు అంటున్నాడు, మీ బిడ్డలను ప్రోత్సహించాలి,
మీ బిడ్డలకు ఎప్పుడు కూడాను అధైర్యము చెప్పవలదు, అధైర్యానికి గురి చేయకూడదు, ధైర్యము నూరిపోయాలి. మీ బిడ్డలకు కోపం కలిగే విధంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదని కూడాను పౌలు పలుకుతున్నాడు. కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలకి ఉదార స్వభావంను నేర్పించాలి. నీకు కొద్దిగా ఉంటే ఇతరులతో పంచుకునే విధంగా నేర్పించాలి. నేను రామ్నార్కు వచ్చిన తర్వాత పాఠశాలలో బడిలో గురువుగా నా యొక్క పరిచర్య చేస్తూ ఉండగా ఒకరోజు బడిలో ఉండవలసిన టీచరు, క్లాస్లో ఉండవలసిన తరగతి గదిలో ఉండవలసిన టీచరు రాలేకపోవడం వలన నేను భర్తీ చేశాను. వెళ్ళి ఒక 40 నిమిషాల పాటు అబ్బాయిలతో ఉన్నాను. వాళ్ళు తమ పని చేసుకుంటూ ఉండగా ఒక అబ్బాయికి పెన్సిల్ లేదు, రాసుకోవడానికి మర్చిపోయి వచ్చాడు. ఇక ఎంతమందిని అడిగినా కానీ ఎవరు కూడా ఇవ్వట్లేదు. మరొక అబ్బాయి ఆ వెనుక భాగంలో ఉన్న వెనుక బెంచ్లో ఉన్న ఆ అబ్బాయి, స్వామి నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి ఇస్తానని చెప్పేసి ఈ అబ్బాయి అడగకముందే ఆ అబ్బాయి తన యొక్క పెన్సిల్ తీసి ఇచ్చాడు. ఇవ్వడం మాత్రమే కాదు, ఏమన్నాడంటే, స్వామి నా దగ్గర 2 ఉన్నాయి, నాకు ఒకటి చాలు, మా అమ్మ నా 2 ఇచ్చారు, 2 ఎందుకు ఇచ్చారు అబ్బాయి అంటే, ఇంకో స్వామి నాకు మాత్రమే కాదు, ఒకటి పోగొట్టుకుంటే మరొకటి నాకు అవసరం వస్తుందని మాత్రమే కాదు, మీ తరగతి గదిలో ఎవరైనా కానీ పెన్సిల్ మర్చిపోయి రావచ్చు, పోగొట్టుకోవచ్చు, ఎవరైనా ఆ విధంగా అడిగితే నీ దగ్గర ఉన్నదని ఒక తీసివ్వు అని నాకు చెప్పి నా యొక్క బ్యాగ్లో, నా బ్యాగ్స్లో 2 పెట్టాడు స్వామి అని చెప్పేసి అన్నాడు. నేను మా అమ్మ నాన్న చెప్పిన దాన్ని నేను అబ్బాయికి లేదు కాబట్టి ఒకటి ఇస్తున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి రాసుకోవడానికి మాత్రమే కాదు ఫాదర్, నేను అబ్బాయికి సొంతంగా తన దగ్గర పెట్టుకోవడానికి, తనే ఉపయోగించుకోవడానికి ఇస్తున్నానని చెప్పేసి ఆ అబ్బాయికి ఇచ్చాడు. చిన్న విషయం కావచ్చు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు ఏమి నూరిపోస్తారో, ఏ విలువను నూరిపోస్తారో అదే విలువని పిల్లలు నేర్చుకుంటారు. విలువలు కలిగిన జీవితం జీవించాలని ఆ ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఈనాటి ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకుల్లో కానీ, బిడ్డల్లో కానీ, కుటుంబంలో కానీ విలువలు ఉన్నాయా? పిల్లలు ఏమాత్రమైనా కానీ తల్లిదండ్రులు కాయకష్టం చేసి మమ్మల్ని పెంచుతూ ఉన్నా, తమ రక్తముతో తమ చెమటతో నా తల్లిని నన్ను చదివిస్తూ ఉన్నారు అని ఏ విధంగా మీ యొక్క కష్టానికి విలువనిస్తున్నారు, వెలకంటూ ఉన్నారా, గౌరవిస్తున్నారు? ఈనాటి యువతి యువకులు చాలా అరుదు ప్రియ సహోదరి సహోదరులారా. తల్లిదండ్రులు కన్నీటితో వ్యధ చెందుతూ బాధపడుతూ ఆవేదన పడుతున్నారు. ఎందుకు నా బిడ్డలు ఈ విధంగా తయారయ్యారు? ఇంటికి వస్తే ప్రేమ అన్న కానీ, అమ్మ అని కానీ, ఒక నోటి నుండి ప్రేమపూర్వకమైన పిలుపు కానీ, నాన్న అన్న ప్రేమపూర్వకమైన పిలుపు కానీ, ముసలి ప్రాయంలో ఉన్న నన్ను ఆ యొక్క నా బిడ్డ చేయి పట్టి బాగున్నావు అనే పిలుపు కానీ, ముసలి ప్రాయంలో ఉన్న పెద్ద వయసులో ఉన్న అనుభవం కలిగిన నాకు విలువనివ్వడం కానీ, గౌరవించడం కానీ, ప్రేమించడం కానీ, చూసుకోవడం కానీ జరుగుటలేదని చెప్పేసి ఎంతోమంది తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. విలువలేని కుటుంబంలో పెరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు విలువలు ఉన్నా కానీ పిల్లలు బయట సమాజంలో విలువలేని సమాజంలో ఉన్నారు కాబట్టి విలువ లేకుండా జీవిస్తున్నారని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అనుభవపూర్వకముగా మనకు ఎదురొచ్చిన ఇదే ప్రభు ప్రియ సహోదరి సహోదరులారా. కావున ఆ ప్రభువు యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడాను ప్రేమించుము, యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించుము, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమని ప్రేమగా అన్న విలువను గురించి ప్రభు బోధించాడు. అదేవిధముగా పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 17వ వచనంలో గౌరవము గురించి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలో గౌరవము గురించి నేర్పిస్తుంది వాక్యం. పెద్దలనగా మన తోడిపారనగా, సాటి మానవుడు అనగా గౌరవించాలి, మానవత్వం చూడాలి, మనిషిగా భావించాలి, దేవుని యొక్క పోలికగా వారిని గౌరవించాలని ఆ ప్రభువు గౌరవముకున్న విలువను నేర్పిస్తున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో నమ్మకం గురించి వాక్యము పలుకుతూ ఉంది. మన పిల్లలకి ఇవ్వాల్సింది నమ్మకం, ఇతరులకి ఇవ్వాల్సింది నమ్మకం. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆ విలువకి విలువనివ్వాలి. ఆ నమ్మకమైన విలువతో జీవిస్తేనే ఆ 10 మంది నిన్ను నమ్ముతారు, నిన్ను దీవిస్తారని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక చివరగా ఆ ప్రభువు పౌలు రోమీయులకు రాసిన 14వ అధ్యాయము 19వ వచనంలో శాంతి వచనము పలుకుతూ ఉన్నాడు. శాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభువే శాంతి కాముడు కావున, శాంతి దూత, శాంతి దేవత కావున ఆ ప్రభువు శాంతికి నిలయమైన ఆ యేసుక్రీస్తు ప్రభు శాంతితో సమాధానముతో మనల్ని దీవించాలని, ఎక్కడ చూసినా కానీ శాంతి వర్ధిల్లాలని ఆ ప్రభు ప్రార్థించాడు, దానిని కోరుకున్నాడు. ఆ ప్రభు ఏ విధంగా అయితే తండ్రి దేవుని గౌరవించి ప్రేమించి
ఏ విధంగా వినయ విధేయతలతో నా తండ్రి ఇచ్చిన చిత్తమునే నేను నెరవేర్చుటకు వచ్చి తిరిగి నా స్వతహాగా సొంతంగా రాలేదు. ఆ తండ్రి చూపిన బాటలోనే తండ్రి చెప్పమని దాన్ని చెప్తున్నాను, చేయమని దాన్ని చేస్తున్నాను. తండ్రికి విలువనిచ్చి గౌరవం ఇచ్చి తండ్రి చేసి చెప్పిన ఆ చిత్త ప్రకారము మాట ప్రకారం జీవించాడు, ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ భూలోకములో సాకుడు తండ్రి యోసేపుకి తల్లి మరియకు ఏ విధముగా గౌరవమునిచ్చి ఏ విధముగా ఆ ప్రభు తల్లిదండ్రులకు విధేయుడు జీవించాడో ఈనాటి తరములో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మీ వీళ్ళందరూ కూడాను విలువలతో కూడిన ఈ యొక్క నమ్మకము, ప్రేమ, శాంతి, సమాధానము, గౌరవము, ధైర్యము, ఉదరస్వము, త్యాగబుద్ధి అన్న విలువలు కలిగిన జీవితముతో జీవించాలని, అలా జీవించేలా మీ కుటుంబాన్ని క్రీస్తు విలువలతో కట్టిన ఎడల, నిర్మించుకున్న ఎడల దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని ఈ యొక్క చివరి వాక్యంలో మనము చదువుకున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రైస్తవ కుటుంబ వారసత్వముగా నా బిడ్డలకి నేను ఏమి ఇస్తున్నాను? నువ్వు అన్ని విలకట్టలేని ఆస్తులు సంపాదించినా, ఎంతో విలువైన ఎన్నో లక్షల కోట్లు ఖరీదు చేసే సంపదలను కొనిచ్చినా, సంపాదించి ఇచ్చినా విలువలు నేర్పించకపోతే ఆ ప్రభు ఆశీర్వాదాలు మనపై ఉండవు. ఆ ప్రభు వరములు, ఆశీర్వాద దీవెనలు కరువైపోయి ఎంత సంపాదించినా విలువ లేకపోతే ఒక్క రాత్రిలోనే వెలకట్టలేని ఆస్తులు సంపాదించినా అన్నీ కనుమరుగైపోతాయని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నువ్వు విలువలు కలిగిన క్రీస్తు విలువతో జీవిస్తే ఆ ప్రభు నీకు సంపద లేకున్నా, వెలకట్టలేని ఆస్తులు లేకున్నా కానీ ఆ ప్రభువు నీకు సమకూరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని వాక్యములు చదువుకున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి భాగంలో ఆ ప్రభువు మనందరినీ క్రైస్తవ కుటుంబ వారసత్వముగా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రభు ప్రశ్నించాడు. ఏమి ఇవ్వాలని ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారు? ఏమి ఇవ్వగలనని మీరు ఆలోచిస్తున్నారు? ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు? మొట్టమొదటి భాగంలో విశ్వాసమును, ఆ యొక్క దేవుని వాక్కును వారసత్వముగా ఇవ్వండి. విశ్వాసమును, ఆ దేవుని వాక్కును వారసత్వముగా సంపదగా ఇస్తే ఆ బిడ్డలందరూ కూడాను పవిత్రతతో జీవిస్తారు. పవిత్రమైన జీవితం జీవిస్తే నీ కుటుంబము ఆ దేవునికి ఆలయముగా మారును. దేవుని ఆత్మ నీ అందు ఉండును, ఆయన సన్నిధి నీలో ఉండును, నేను నడిపించునని ఆ యొక్క వాక్యములో విన్నాం. ఇక మూడవ భాగంలో ఆ యొక్క విశ్వాసము, దేవుని వాక్కు, పవిత్రత, పుణ్యకార్యములు నీ యొక్క సంపద అయితే, ఇక జ్ఞానము ఉన్నా, ఎంతో సంపాదించినా, లోక జ్ఞానం ఉన్నా, నీకు దేవుని విజ్ఞానము, వివేకము లేకపోతే ఈ జ్ఞానమును, ఈ యొక్క సంపదను ఏ విధంగా వినియోగించాలో తెలియక తొట్టిల్లు పడతావు అని ఆ వాక్యంలో చదువుకున్నాం. కావున మన పిల్లలకి, మన బిడ్డలకి, మీ బిడ్డలకి ప్రియ సహోదరి సహోదరుల విజ్ఞానమును, వివేకమును, ఆ దైవ భయమును, దైవ జ్ఞానమును సంపదగా ఇవ్వండి. ఇక చివరగా 4వ భాగంలో కుటుంబం విలువలు నేర్పించండి. కుటుంబంలో ఉన్న కట్టుబాటు నేర్పించండి, సంప్రదాయాలు నేర్పించండి, నియమ నిబంధనలు నేర్పించండి. ఆ తల్లిదండ్రులు ఇవి నేర్పినలా, ఇవి మన విలువలకు విలువనిచ్చి జీవించేలా మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, కుటుంబ క్రీస్తు విలువలను మీ పిల్లలకు వారసత్వంగా ఇచ్చినలా ఆ దేవుని చే ఘనముగా ఆశీర్వదింపబడతాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 దినములు ఈ యొక్క ధ్యాన వడకములో ఈ 4 భాగాల వాక్య పరిచర్యలో పాల్గొన్న కుటుంబాలన్నింటి కూడాను దేవుడు ఘనముగా ఆశీర్వదించాలని కొద్దిసేపు కన్ను మూసుకొని మోకరించి చేతులు జోడించి ఆ ప్రభువుని ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న గొప్ప దేవా, కుటుంబమునకు పునాది నీవే ప్రభువా. కుటుంబ విలువలు క్రీస్తును పోలిన విలువలు ప్రభువా. అలాంటి క్రైస్తవ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు క్రీస్తు విలువలతో ఆశీర్వదించమని, విలువనిచ్చి కుటుంబ విలువను పెంచుకునే గొప్ప ఆ భాగ్యమును దయచేయమని, ఏ విధముగానైతే బాలయేసు నీ దివ్య కుమారుడు ప్రభువా మరియ తల్లి యోసేపు గారికి విధేయుడై జీవించి జ్ఞానమునందు ప్రాయమునందు ఎదుగుచు ప్రభువా సమాజంలో దేవుని అనుగ్రహమును పొందుతూ ప్రజల ఆదరాభిమానులు పొంది దీవింపబడ్డాలో మేము కూడా ప్రభు ఆ విధంగా దీవింపబడాలని కోరుకుంటున్నామయ్యా. మా కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడాను, మా వీళ్ళందరూ కూడాను ప్రభువా ఆ బాలయేసు వలె జ్ఞానమునందు ప్రాయమునందు ఎదగాలని, దేవుని అనుగ్రహము పొందాలని, ప్రజల ఆదరాభిమానులు పొందాలని కోరుతున్నాం ప్రభువా. కుటుంబ విలువలు కలిగి ప్రేమ, శాంతి, నమ్మకము, ధైర్యము, త్యాగబుద్ధి, ఉదర స్వభావము మొదలగు ఆ విలువలతో జీవించే గొప్ప భాగ్యం దయచేసి ఘనముగా ఆశీర్వదింపబడి దీవింపబడే భాగ్యమును మాకును మా కుటుంబమునకు దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, సాయంకాలము 6 గంటల సమయానికి దివస ప్రసాద ఆరాధన ఉంటూ ఉంది.
6 గంటలకి దేవబలి పూజ, తదనంతరము 7 గంటలకి దివస ప్రసాద ఆరాధన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బలి పూజలో మరియు దివస ప్రసాద ఆరాధనలో పాల్గొని ఈ యొక్క ఆరంభించబడిన దేవుడి నామమునందు ఘనముగా ఆరంభించబడిన ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యాన వడకమును గొప్ప శక్తితో, ఆత్మబలముతో, ఆత్మ ప్రేరణతో ముగించుటకు కావలసిన భాగ్యము దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఇక మందరము కూడా సెలవు తీసుకుందాము. ఆ దేవుడి నామనందు జీవించుటకు ఆత్మను తోడ్పడమని కోరుకుంటూ ప్రభుని ప్రార్థించుకుంటూ ముగించుదాం.